ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుత్థాన దినమున మనమందరము ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనం కూడుకొని ఉన్నాము. దేవుడు ఈ అవకాశాన్ని మనకిచ్చినందుకు దేవాది దేవునికి వందనములు. ఈ దినము పునరుత్థాన దినం కదా. మనము చాలాసార్లు చాలామంది అందరం కలిసి ఎంతో సంతోషంగా మన ప్రియులను కలిసి స్నేహితులను కలిసి ఆనందించి ఉంటాము. అదేవిధంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యంని విని ఆయన యొక్క దేవుడిచ్చినటువంటి ఆ సమాధానంను కూడా పొందుకొని ఎంతో సంతోషంగా గడిపాం కదా. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనములు. అవును, పరిశుద్ధ దినము ఎంతో సంతోషకరమైనటువంటి దినముగా భావించాలి. దేవుడు మనల్ని ఒక చక్కటి మాటతో ఆదరిస్తున్నాడు. ఏమిటా మాట అంటే కీర్తనల గ్రంథము 37వ కీర్తన 30-31 వచనములు. నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు. ఎంత గొప్ప వాగ్దానంతో కూడినటువంటి ఆదరణ ఇచ్చే మాట. అవును, దేవుడు మనల్ని రాత్రివేళ పరుండినప్పుడు మనము ఈ యొక్క మాటలు ధ్యానించుకోవాలని చెబుతూ ఉన్నాడు. మనము పడకలపై పరుండినప్పుడు కూడా మరి దేవుని మాటలను ధ్యానించుకోవాలి. నీతిమంతుల నోరు జ్ఞానంను వచ్చిస్తుందంట, వారి నాలుక న్యాయంను ప్రకటిస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానము వారి నోటిలో ఉంటాయన్నమాట. జ్ఞానము అంటే దేవుని యొక్క జ్ఞానము, వారి నాలుక న్యాయమును ప్రకటిస్తుందంట. ఇంత గొప్ప సంగతి. అంటే నీతిమంతులు ఎప్పుడు కూడా ఏది కూడా మరి అజ్ఞానంగా ఆలోచించరు, అన్యాయంగా ప్రవర్తించరు. వారి యొక్క నోరు కూడా అదే చెప్తుంది. అందరికీ వారు మాట్లాడిన ప్రతి మాటలో కూడా జ్ఞానము ఇలా ఒలికిపోతూ ఉంటుంది. వారి యొక్క నాలుక న్యాయంనే ప్రకటిస్తుంది. మనము అబద్ధంగా ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వము, అబద్ధంగా ఎవరి గురించి న్యాయం తీర్చము. మనం చాలాసార్లు చూడగానే ఏదో ఒకటి జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం కదా. అలాగా మనం ఇవ్వము. ఎందుకంటే నీతిమంతులుగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటారనమాట. వారి యొక్క ఆలోచన విధానము కరెక్ట్గా ఉంటుంది. వారి యొక్క మరి వివేచన అనేది ఒక వరము. దేవుడు మనకిచ్చేటువంటి కృపావరములలో వివేచన అనేది కూడా ఒకటి. కనుక దేవుడిచ్చినటువంటి ఆ కృపావరంను బట్టి మనం కూడా ఎంతో వివేచనతో మరి ఎప్పుడు కూడా అన్యాయంగా మాట్లాడము. మరి అంతేకాకుండా వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది అని చెప్తున్నది వాక్యం. అంటే మన హృదయంలో దేవుని వాక్యంను పెట్టుకొని ఉంటాము. పాత నిబంధన కాలంలో వారికి ఉన్నది ఆ 5 గ్రంథాలే. మొదటి 5 గ్రంథాలు, ఆ పంచకాండాలు అంటారు కదా, దానిని తోరా అని కూడా అంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతా కూడా అందులో రాయబడి ఉన్నది. అది అంతా కూడా వారు అంత కంఠస్థం నేర్చుకుంటారనమాట. ఎందుకంటే అది వారికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ తోరా అనేది నేర్చుకొని ఉంటారు. అందుకే మనము చూసినప్పుడు అంటే మరి పాత నిబంధన కాలంలో నివసించినటువంటి వారు, అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ముందు వరకు, ఆ తర్వాత కూడా చాలా వరకు కూడా అందరూ మరి ధర్మశాస్త్రమును బాగా ఎరిగినటువంటి వారు. మరి క్రొత్త నిబంధనలో మరి మరియా అయినా, తర్వాత ఎలిజబెత్ అయినా, వారు కూడా ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు చక్కగా దానిలోనే నడుచుకునేవారు, కట్టడలను పాటించేవారుగా ఉన్నారు. అంటే అలాంటి మొదటి నుంచి కూడా అలాగా నేర్పించబడతారు వాళ్ళు. తల్లిదండ్రుల నుంచి అది వస్తుందన్నమాట. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో కానీ వారి యొక్క ధర్మశాస్త్రం అయితే వారి హృదయంలో ఉంది. హృదయంలో ఉన్నదంటే ఖచ్చితంగా వారి యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. కొంతమంది అయితే అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, పరిసయ్యులను గురించి, శాస్త్రులను గురించి. వారు శాస్త్రములన్నీ ఎరిగినప్పటికీ కూడా వారి యొక్క ప్రవర్తనలో మరి మార్పు ఉన్నది. అయితే అలాగా కాకుండా నీతిమంతులు ఎలా ఉంటారంటే ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది కాబట్టి వారి అడుగులు జారవు, ఎప్పటికీ కూడా జారవు. మనం కూడా నిత్యము దేవుని వాక్యంను ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క గొప్ప
మాటలు మనం విన్నాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విన్నాము, పాత నిబంధనలో విన్నాము, ఆ తర్వాత మరి అపోస్తలుల ద్వారా విన్నాము. ఇన్ని మాటలు విన్నాము. బైబిల్ గ్రంథంలో అంతా కూడా మనం ఎలా జీవించాలి అన్నది బాగా క్లియర్గా రాయబడి ఉంది. మరి ఇదంతా కూడా మన హృదయంలో మనం ఉంచుకున్నట్లయితే, నీవు నేను మరి నీతిమంతులంగా ఉన్నవారమైతే తప్పకుండా మన అడుగులు జారకుండా మనం చాలా జాగ్రత్తగా జీవించగలుగుతాము. మన హృదయంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలాంటి జీవితం కలిగి ఉండాలని మరి దేవుడు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి గొప్ప భాగ్యం అది. అలాంటి భాగ్యం కలిగి మనం జీవించడం గాక. ఈ రాత్రి మనం ఈ మాటలు ధ్యానించుకుంటూ పడుకుందాం. పడకలలో ఉండి ధ్యానించుకుంటాను అని దావీదు చెప్తున్నాడు. అలాంటి గొప్ప ధ్యానపూర్వకమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. నిత్యము ధ్యానించుకోవాలి. మరి రేపటి దినానికి మనం సిద్ధపడి ఉంటాం కదా. వాటన్నిటి గురించి కూడా మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. అవును తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప వార్తను బట్టి, నీవు ఇచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి నీకు వందనములు. ప్రభా, మేము నీతిమంతులంగా ఉంటే మేము అన్యాయంగా ఉండము. మరి జ్ఞానమునే పలుకుతాము, న్యాయమునే ప్రకటిస్తాము. మా తండ్రి దేవా, మా హృదయంలో నీవు ఉన్నట్లయితే మా అడుగులు జారకుండా మేము జాగ్రత్తగా జీవించగలుగుతాము. తండ్రి, అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా, మేము మా వారికి, మా పిల్లలకు, మా స్నేహితులకు అందరికీ కూడా ఈ విషయం చెప్పి నేను వారితో ఆ విధంగా చేయించగలిగే కృపను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనములు. మా రాకపోకలందుకు క్షేమంగా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మరి కుటుంబంతో కలిసి సంతోషంగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా, మరి వ్యక్తిగతంగా కూడా మా ప్రార్థనలు చేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు. గడిచిన వారం అంతా కాపాడి ఈ నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. రేపటి నుంచి నాన్న మేము తిరిగి మా పనులలో మళ్ళీ తిరిగి బిజీ అవుతామైతే ప్రభా, ఈ దినం మేమేం నేర్చుకున్నామో, ఈ దినం మేము ఎంత పవిత్రంగా నడుచుకున్నామో, ఈ దినం ఏ విధంగా మేము నిన్ను ధ్యానిస్తూ ఎక్కువగా సమయాన్ని నీతో గడిపాము, అదేవిధంగా తండ్రి మరి వారమంతా కూడా గడపగలగడానికి సహాయం చేయండి ప్రభా. మేము ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, నీవు ఇచ్చినటువంటి వాక్యం మా హృదయంలో ఉన్నట్లయితే దాన్ని ధ్యానించుకొని తండ్రి మేము మా అడుగులు జారకుండా ఉండగలము. మా ఉద్యోగ జీవితంలోనైనా ఎక్కడైనా సరే తండ్రి, మా అడుగులు జారకుండా మేము జాగ్రత్తగా జీవించగలం తండ్రి. అలాంటి కృప మాకు దయచేయండి మా ప్రభా. ఈ రాత్రి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నేను క్షేమంగా కృప చూపించండి తండ్రి. దానిని మేము సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి, మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దీవించి వారు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి మీరే కృప దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీ కృపతోనే తండ్రి వారు ఇంతవరకు నడుచుకున్నారు. ఇంతవరకు రాసిన పరీక్షలన్నీ కూడా చక్కగా రాసినందుకు వందనములు. వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనములు, జ్ఞాపక శక్తిని బట్టి నీకు వందనములు తండ్రి. చక్కగా రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి. వారి రాకపోకలందు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క ప్రయాణాలలో వారిని క్షేమంగా భద్రంగా కాపాడండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభా, గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారిని ప్రభా మీరు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం. సంతానం లేని వారిని నీ వైపు చూస్తుంటుండగా ప్రభా వారిని మీరు దీవించండి. వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నిరుద్యోగాలతో మరి వివాహ ప్రయత్నములు సఫలం కాలేదని ప్రయత్నిస్తూ ఉన్నారు తండ్రి. వారందరి కోరికలను మీరు మన్నించండి. వారికి తప్పకుండా ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు, మరి వివాహ సంబంధాలు కావాల్సిన వారికి వివాహ సంబంధములు దయచేయండి తండ్రి. ప్రభా నాయన, ఆలస్యం చేయకుండా నాయన ప్రతిదీ కూడా సమయానికి జరుగునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే నైనా అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగిన స్థితిలో ఉన్నారో, మరి బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగిన స్థితిలో ఉన్నారో,
అలాంటి వాళ్ళని మీరు దయ ఉంచి లేవనెత్తి వారికి తగిన సహాయం చేసి ప్రభా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, రాత్రి వేళలో ప్రభా మరి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను దీవించి క్షేమంగా వారిని గమ్యస్థానానికి చేర్చండి. ముఖ్యంగా ప్రభా మరి వారి యొక్క వాహనాలపైని పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం తండ్రి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పైన నీ రక్తం ప్రోక్షించి ప్రభా వారిని అప్రమత్తతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వారిని కూడా దీవించండి తండ్రి ప్రభా. మరి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి, పేషెన్స్ అనుగ్రహించి నాయన మరి సహనంతో పనిచేయడానికి మీరు సహాయం చేయండి. వారికి నీ కాపుదలను దయచేయండి. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు హాస్పిటల్లో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళని తండ్రి దయ ఉంచి త్వరగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము. సర్జరీ నుండి కోలుకుంటున్నటువంటి వాళ్ళు క్షేమంగా కోలుకునేలాగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, ఎంతోమందినైనా వారి యొక్క పరిస్థితిని బట్టి మరి ఎంతగానో బాధతో మరి వేదనతో ఉన్నారు. అనారోగ్య పరిస్థితులు ఎంతో భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని దయవుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ దినము ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వాళ్ళను మీరు దయ ఉంచి సహాయం చేసి వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి సైనికులను దీవించండి. వారు రాత్రి వేళల్లో తండ్రి డ్యూటీలు చేస్తూ మరి మేలుకొని పహరా కాస్తుంటుండగా, మా దేశాన్ని రక్షిస్తుంటుండగా వారికి మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇంకా అనేక మంది రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి రేపటి కొరకు మేము సిద్ధపడిన మా ప్రతి ప్రణాళికను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మరి అనాథలను, దిక్కులేని వారిని తండ్రి ఎంతో మరి ఆదరణకు నోచుకొని వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది ఉన్నారు ప్రభా. అలాంటి వాళ్ళని అందరినీ మీరు కనికరించండి. దుఃఖిస్తున్న వారిని, మరణిస్తున్న వాళ్ళను ప్రభా, మరి భయంకరమైన వేదనలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడండి తండ్రి. వారికి సహాయం చేయండి. శ్రమను అనుభవిస్తున్నటువంటి వారిని, అన్యాయాలకు గురైనటువంటి వారు ఎంతమంది నాయన నీ సన్నిధిలో దుఃఖిస్తున్నారో, వేదనతో మొరపెట్టుకుంటున్నారో ప్రభా, వారి యొక్క మొరలు ఆలకించమని వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి నీ యొక్క సన్నిధిలో తండ్రి ఎంతోమంది నాయన మరి భయంకరమైన వేదనతో మొరపెట్టుకుంటున్నారు ప్రభా. వారి యొక్క మొరలన్నీ కూడా ఆలకించమని ప్రార్థిస్తున్నాము. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు ఆదరించండి ప్రభా. వారికి మీరే ఓదార్పునివ్వగలరు. మీరు తప్ప ఎవరున్నారు తండ్రి? మీరే కనికరించి తల్లి వలె, తండ్రి వలె వారిని ఆదరించమని, ఓదార్పునివ్వమని ప్రార్థిస్తున్నాము. వారికి తగిన మార్గంలను చూపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. మా ఇండ్ల చుట్టూ, మా పడగల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచావు నాయన. నీకు వందనములు. మరి రానున్న ఏ ఆపద నుంచైనా మీరు తప్పిస్తారు ప్రభానైనా. మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు సమస్తమును చూస్తున్నారు. మా తండ్రి దేవ, రాత్రి వేళ కలుగు భయాలు కానీ, మరి ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా మీరు కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నీకు వందనములు తండ్రి. మా తండ్రి దేవ, మరి మేము నిద్రిస్తున్నప్పుడు మా శరీరము మా ఆధీనంలో ఉండదు. మా తండ్రి, మా శరీరము, ప్రాణమును సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. రాత్రి అంతా మాకు మంచి నిద్రనివ్వండి. మరి మంచి రెస్ట్ని అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి రేపటి దినాన చేయవలసిన పనులన్నీ కూడా సఫలతతో చేయగలగడానికి మీరు కృప దయచేయమని నీ చేతులకే అప్పగించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.